ప్రకాశం జిల్లా మార్కాపురం కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసింది వైసీపీ ప్రభుత్వమేనని తెదేపా పట్టణ అధ్యక్షులు పఠాన్ ఇబ్రహీం ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలు నిరాధారమైనవని పట్టణంలో పూల సుబ్బయ్య కాలనీలో గల ప్రభుత్వ మద్యం షాపు నందు తెదేపా నాయకులు పఠాన్ ఇబ్రహీం, మాజీ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, కౌన్సిలర్ నాలి కొండయ్య సమక్షంలో మద్యం బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ను మొబైల్ నందు ప్రత్యక్షంగా చూపించారు. ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఈ సందర్భంగా ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు పఠాన్ ఇబ్రహీం మాట్లాడుతూ కల్తీ మద్యం కూటమి ప్రభుత్వంలో లేదని ప్రజలు ప్లేస్టోర్ నందు ప్రభుత్వం అందించిన యాప్ను డౌన్లోడ్ చేసుకుని మద్యం బాటిల్పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మద్యం వివరాలు వస్తాయని తెలిపారు. అదేవిధంగా ప్రతి వైన్ షాప్ నందు యాప్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలిసే విధంగా పోస్టర్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగిందని ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం ప్రజలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన మద్యాన్ని అందిస్తుందని తెదేపా నాయకులు తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే ఒక యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది ఆ యాప్. దీంట్లో వినియోగదారుడు, రిటైలర్ అంటే అమ్ముకునే అతను ఇద్దరే ఉంటాయి ఆప్షన్స్. మనం వినియోగదారులం అంటే తాగే వాళ్ళు, కన్జ్యూమర్స్ వాళ్ళు దీన్ని మనం నాణ్యతను, మద్యం యొక్క నాణ్యతను ఎప్పుడు తయారైంది, ఎక్కడి నుంచి వచ్చింది, అజెంటిక్గా కాదా, ప్రభుత్వంగా కాదా అనేది వివరాలు తెలుసుకోవడం కోసం ఈ యాప్ చేసుకొచ్చేది. స్కాన్ చేసిన తర్వాత ఒక కోడ్ ఇస్తారు మనకి. దాని పక్కన ఆ కోడ్ దీని మీద నమోదు చేయాలి. సింపుల్ 5346. ఈ యాప్ లో మనకు క్లియర్ గా కనపడుతున్నాయి. బార్ కోడ్, బ్రాండ్ పేరు, ఆఫీసర్ చాయిస్, ఎలిగెంట్ విస్కీ, 1050 ml అంటే ఫుల్ బాటిల్, బ్యాచ్ నెంబర్, ఎంఆర్పీ రేట్ 580 రూపాయలు, ఎక్కడ తయారైంది, ఎలీడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్, తయారైతేది పంపించేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వినియోగదారులు అంటే మద్యం తాగేటువంటి వినియోగదారులు వారికి ఉన్నటువంటి అనుమానాలను, అపోహలను నివృత్తి చేయడం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ని తీసుకొని రావడం జరిగింది. ఈ యాప్ ఎందుకంటే మద్యం యొక్క నాణ్యత మరియు అది ఎక్కడ తయారు చేశారు, అది అథెంటిక్ అంటే అధికారికమైనదా కాదా, ప్రభుత్వం సప్లై చేసేదా కాదా అనే దాన్ని నిర్ధారించుకోవడం కోసం ఈ యాప్ తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి అవగాహన కల్పించడం కోసం మన మార్కాపురం పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము ప్రజల అవగాహన కల్పించడం కోసం ప్రతిరోజు గత 4 రోజుల నుంచి ప్రతి షాపు ముందు కూడా ఈ పోస్టర్లు అతికించడం జరిగింది. ఆ పోస్టర్లలో ఏ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా మీరు టెస్ట్ చేయాలి, ఆ బాటిల్ని అనే వివరాలు కూడా అన్ని వివరంగా ప్రతి షాపు ముందు కూడా మేము ప్రదర్శించడం జరిగింది. మీరు దాన్ని చూసుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు ఫోన్ చేయొచ్చు. అది మీకు ఉపయోగించడం వచ్చినా రాకున్నా ఎలా చేయాలనికినా కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము. దానికి ఫోన్ చేస్తే మీకు ఆ వివరాలన్నీ కూడా చెప్తాము. అదే మన దగ్గర మన మార్కాపురం స్టేషన్ లిమిట్ ఎక్కడ కూడా కల్తీ మద్యం అనేది లేదు, ఇప్పుడు లేదు, గతంలో కూడా ఇప్పుడు పాత చరిత్రలో కూడా మన దగ్గర ఇప్పుడు అటువంటిది లేవు. మేము కంటిన్యూగా అన్ని షాపులను తనిఖీలు చేస్తున్నాం, ఎక్కడ కూడా అటువంటివి లేవు. అంతా కూడా అధికారం ప్రభుత్వాన్ని సప్లై చేసిన మద్యమే మన దగ్గర ఉంది. తర్వాత ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అని మీరు కొడితే అందులో మనకు ఆ యాప్ కనిపిస్తుంది. దాన్ని 4 స్టెప్పుల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొదటి స్టెప్పులో డౌన్లోడ్ చేసి మా పర్మిషన్స్ అడుగుతుంది. లొకేషను అంటే మీరు ఏ ఏరియా,
అంటే మన లొకేషన్ అదే ఆటోమేటిక్గా తీసుకుని మనం ఓకే చేస్తే సార్ పర్మిషన్ గ్రాంట్ చేస్తే అది లొకేషన్ తీసుకుంటుంది. అదేవిధంగా కెమెరా పర్మిషన్ కూడా అడుగుతుంది. అది కూడా పర్మిషన్ గ్రాంట్ చేసిన తర్వాత ఓకే యాప్ రెడీ టు యూజ్ అన్నట్టు. ఆ యాప్ని మనము క్యూఆర్ కోడ్ బాటిల్ తీసుకొని క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసినట్లయితే దాని బాటిల్ సంబంధించిన వివరాలన్నీ ఒక కోడ్ వస్తుంది. గవర్నమెంటే ఒక కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ని మనం టైప్ చేస్తే ఆ సక్సెస్ అని వస్తే మన బాటిల్ వివరాలన్నీ వచ్చేస్తాయి. ప్రతిసారి ఆ కోడ్ మారుతూ ఉంటుంది. ఒక్కొక్క కోడ్ వస్తూ ఉంటుంది. దాన్ని ఓకే చేస్తే మనకు దాని అథెంటిక్గా దాని ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. దాంట్లో ఆ బ్యాచ్ వివరాలు, ఆ మందు యొక్క బ్రాందీనా విస్కీనా లేకుంటే ఏ డిస్టిలరీ నుంచి వచ్చింది, ఎప్పుడు తయారైంది, ఈ వివరాలన్నీ కూడా ఏ షాప్ నుంచి వచ్చింది కూడా ఉంటుంది. కాబట్టి మీకు కంప్లీట్ పూర్తి వివరాలు కూడా మీకు అందులో లభ్యమవుతాయి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కూడా మీరు మమ్మల్ని అడగొచ్చు. లేదా ఆ యాప్లోనే 14405 అని ఒక నెంబర్ విస్తృతంగా ప్రచారంలో పెట్టాము. ఆ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ అది. దానికి కాల్ చేస్తే కూడా మీకు వివరాలు చెప్తారు. మన స్టేషన్ మన షాపుల దగ్గర అన్ని బార్ల దగ్గర ఆ డౌన్లోడ్ చేసుకునే విధానం సంబంధించిన పోస్టర్లను అతికించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. మద్యం మీద మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నకిలీ మద్యం తయారు చేసి ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి, నువ్వు నకిలీ మద్యం తయారు చేసి ప్రభుత్వ కంపెనీలందరినీ నీ ఆధీనంలో పెట్టుకొని నువ్వు జగన్ మందుని తీసుకొచ్చి జనాల్లోకి తీసుకొచ్చి అన్ని బ్రాండ్లు ఏ బ్రాండు లేకుండా నీ ఒక్క జే బ్రాండ్ మాత్రమే జనాల్లోకి వచ్చేటట్టు చేసి 3600 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చింది. నీకు 3600 కోట్ల రూపాయలు తినేసావు. నీ వల్ల 300 మంది జనాలు చనిపోయారు. 3 లక్షల మంది ఈరోజు హాస్పిటల్ పాలయ్యారు. నువ్వు చేసిన ఈ అరాచకానికి ప్రజలు సమాధానం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ప్రభుత్వము కూటమి ప్రభుత్వం మంచి మందు తయారు చేస్తూ ఉంది. నువ్వే నీ ప్యాలెస్లో కూర్చొని నకిలీ మందు ఫార్ములా తయారు చేసి జోగి రమేష్ తోటి జనార్దన్ రావు అనే వాళ్ళతోటి నకిలీ మద్యాన్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి నకిలీ మందు అమ్ముతో నువ్వు మా ప్రభుత్వం మీద బురద జల్లుతూ మా ప్రభుత్వాన్ని ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా నువ్వు చేస్తున్నావు. కాబట్టి నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు ముందుంది. నీ పతనం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.